అందరికీ నమస్కారం. స్పీకర్‌పై తిరగబడ్డ లోక్‌సభ సభ్యులు. అసలు ఏం జరిగింది? ఆయనపై ఎందుకు తిరగబడ్డారు? ఆయన అసలు పదవిలో ఉండడానికే వీల్లేదంటూ అంత పంతం పడడానికి కారణం ఏంటన్న పూర్తి వివరాలైతే తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు లోక్‌సభ స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం అయితే ప్రవేశపెట్టాలనే ఆలోచనలోని రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం గణాంకాల ప్రకారం పరిశీలిస్తే మనం అది నెగ్గడం దాదాపు అసాధ్యమనే చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళు మాత్రం అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టి ఆయన్నైతే పదవుల నుంచి దింపాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు మనకున్న నిబంధనల ప్రకారం చూసుకున్నట్లయితే స్పీకర్‌ని తొలగించాలి అంటే కనుక లోక్‌సభలోని హాజరయ్యి ఓటు వేసే సభ్యుల్లోని సగం కంటే ఎక్కువ మంది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే లోక్‌సభలోని 543 మంది ఉన్నారు. అయితే కనీసం 273 మంది సభ్యులు మద్దతు తీర్మానానికి అనుకూలంగా లభించాలి. ఈ సంఖ్యాబలం లేని పక్షంలోని తీర్మానం వీగిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే ప్రస్తుతం స్పీకర్ తన బాధ్యతల్లో యథావిధిగా కొనసాగుతారు. ప్రస్తుత పార్లమెంట్‌లోని అధికార ఎన్‌డీఏ కూటమి అయితే బలమైతే 293 సీట్లుగా ఉండడంతోని ఓం బిర్లాకు కొండంత అండగా ఉండొచ్చు. ఎందుకంటే మనకి 273 కావాలి. కానీ అక్కడ ఉన్నది మాత్రం 293 మంది ఈ ఎన్‌డీఏ గ్రూప్ వాళ్ళు ఉండడంతోని ఇది అసాధ్యమనే చెప్పుకోవచ్చు. ఒకవేళ ప్రతిపక్షాలు తీర్మానం పెట్టినా కూడా అది కేవలం నిరసనగా తెలపడం మాత్రమే పరిమితమవుతుంది. కూటమిలోని మిత్రపక్షాలు ఐకమత్యంగా ఉన్నంత కాలం కూడా స్పీకర్ పదవికి ఎలాంటి ముప్పు లేనట్టే అని చెప్పుకోవచ్చు. మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో చూడాలి మరి. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో అయితే తెలియజేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.